మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారు ఏం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా? యాత్ర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఆయన ఇందులో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు గారి యొక్క మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని, పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉంది. నమ్మించి ముంచిన నంగనాచి ఎన్టీ రామారావు గారు మాట్లాడింది. నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు, వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం. వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు. చంద్రబాబు ఊసరవెల్లి. కలిసెట్టి వారు చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఒక సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి. ఒక సినిమా కూడా ఏంటి, ఇది కూడా. వాడుకుని వదిలేయటం చంద్రబాబు నైజం మీ ఎమ్మెల్యే గారే. మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మీ పార్ట్నర్ కలిసెట్టి వారు, మీ పార్ట్నర్ ఈయన. మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు.
మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టి వారు వేసుకో ఇవన్నీ, ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు, వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం, ప్రభుదేవ కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి 9 మంది మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా, తిట్టిన బూతు తిట్టకుండా, తిట్టిన వీడియోలు కావాలంటే పంపిస్తా. కలిసెట్టి గారు సినిమా చూపించా అందరికీ, బయోస్కోప్. కృష్ణా, గుంటూరు ఈ 2 జిల్లాలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన 5 ఎమ్మెల్యేలు ఇవాళ మీ దగ్గర ఉన్నారు. అవి కూడా వేసుకోండి. ఇక రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉంటారు చెప్పండి? నీ 164 మందిలో ఎంతమంది క్యాబినెట్లోనే 9 మంది ఉన్నారు. ఇక 164 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఆ బయోస్కోప్ వేస్తావా కలిసెట్టి గారు? వేయలేవా అన్న? మోడీ గారిని ఎన్ని తిట్లు తిట్టాడు, మోడీ గారు ఇతన్ని ఎన్ని తిట్లు తిట్టాడు. ఇవాళ ఏం జరుగుతుంది? అంత స్వీట్గా ఉంది. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎన్ని తిట్లు తిట్టారు కావాలా మీకు? ఇక దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకాలు రాసేసారు. మామూలుగా ఎన్ని పుస్తకాలు కావాలి? ఆర్డర్ పెడతారా? అడగండి, పెడతాం, ఆర్డర్ పంపిస్తాం మీకు. ఎన్ని తిట్టాడు ఆయన. ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కలిసెట్టి వారు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు టార్చ్ లైట్ మినిస్టర్ అంట, ఆయనకి నిక్ నేమ్. రాత్రిపూట సివిల్ కాంట్రాక్టులు తనిఖీ చేస్తూ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటాడు, అందుకని టార్చ్ లైట్ మినిస్టర్ అని పేరు ఆయనకి అని చెప్పి ఆయన పుస్తకంలో రాశాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. ఇది మేం చెప్పట్లా, ఆయన తోడలుడు రాశాడు. ఆయన తోడలుడు గారు ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి ఒక కోట్ రాశాడు ఆయన ముందు మాటగా, నిజాలు కాపాడుకుందాం అసత్యాల నుండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నిజాలన్నింటిని కూడా చంపి పాత్ర వేసేస్తాడు, కాబట్టి నిజాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో దాచుకుందాం అసత్యాల నుండి అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. మరి ఈ బయోస్కోప్లో ఈ రీళ్ళు కూడా వేస్తారా? ఈ పుస్తకాలు ఈ టీడీపీ శిక్షణా తరగతుల్లో పంచిపెడతారా? పంపిస్తాం. దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలన్నీ అంటే కాస్త రాజకీయాలుగా డీల్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు మావిగన్ నా ప్రతిపాదన ఇది మంచిదయా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి? అయితే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ. అలా అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా బూతులు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,00,000 కోట్ల అవినీతి,
ఇవన్నీ మనం మాట మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్సు, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడో ఒకటి రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియజెప్పు రోజు తొందరలో వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చావలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా. జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకి అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలిగా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014, 30/12/2014, జీవో నెంబరు 253. ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి, మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో మచిలీపట్నాన్ని తీసి పీకేశారు, మేము లేవు, పామరు దాకా పెట్టుకున్నారు, మీకు కావాల్సింది, మేము అక్కర్లా. మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా. 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ వాళ్ళని దేశం మీద వదిలారు. తెలుసా పోనీ ఆర్వీ అసోసియేట్స్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే. ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీ అసోసియేట్స్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టించారా? మొదలు పెట్టలేదా? అంటే భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడి మండలం ఎందుకు వెళ్ళారు? పౌడి మొక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చల్లపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పెదపార్పూడి మండలానికి ఎందుకు వెళ్ళారు ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు? ఈ మండలాలన్నీ తిరిగి కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగనని మొదలుపెట్టాడో ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు మొత్తం. సిఆర్డీ అంటే అక్కడ దాకా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎత్తే వరకేమో ఓన్లీ మీ అమరావతి అంటే రాజధాని అంటే ఓన్లీ ఇక్కడే 29 ఊళ్ళే, 29 ఊళ్ళే. మమ్మల్ని ఎప్పుడో పీకేశారు మచిలీపట్నాన్ని. గుంటూరు, గుడివాడ, విజయవాడ వీటిని మాత్రం మీరు పెట్టుకున్నాం అనుకున్నారు, చల్లపల్లి. ఇప్పుడు బయలుదేరారు. ఇది మీ మ్యాప్, ఈ పాత మ్యాప్ ఇదే కదా.
తమరు సిగ్గు లేకుండా నిన్న ఒక టీవీ ఛానల్లో నిన్న కాక మొన్న ఆహా వెలిగిపోతుంది అద్భుతం చంద్రబాబు నాయుడు ఇరగదీస్తున్నాడు. అసలు మామూలుగా సిఆర్డీఏ అంటే గుడివాడ కూడా రాజధాని, పెదపారిపూడి రాజధాని, చల్లపల్లి రాజధాని, ఘంటసాల రాజధాని, అది రాజధాని, ఇది రాజధాని, జగ్గైపేట రాజధాని, చిల్లకల్లి రాజధాని. ఆ టీవీ ఛానల్ కూడా మామూలుగా అసలు పిట్టల దొర ఛానల్ అది అయిపోయింది. పిట్టల దొర ఛానల్ ఆ ఛానల్. ఇది 2014లో జీవో వస్తే నిన్న ఐటమ్ వేసి కొడుతున్నారు. ఓకే, అయినా ప్రెస్ మీట్లకి పిలవట్లా మీరు, అయినా ప్రెస్ మీట్లకి పిలవట్లా పాపం. అంత చెమటోడుస్తున్నారు వాళ్ళు. అంత చెమటోడిచిన అంటే 30/12/2014లో ఇచ్చిన జీవో ఇట్లా ఇవాళ ఏమి వేయాలి ఆ ఛానల్? చంద్రబాబుకి సిగ్గు లేకుండా 2014లో ఇచ్చిన జీవో అని పక్కన పడేశాడు. ఊరికే ఇది కంటి తుడుపు చర్య. ఆ ఊళ్ళో కనీసం మాస్టర్ ప్లాన్ పెట్టలేదు. నేను నారాయణ చెప్తాడు మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా, గొడ్లవల్లేరు, గుడివాడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గైపేట, వీర్లుపాడు, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు జరుచుకుంటున్నారు కదా. ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. మా పామర్ పార్టు లేదా పెదపారిపూడి, విజయవాడ రూరల్ లేదా పెనమలూరు, చెప్పండి, తోటలవల్లూరు, పవిడి ముక్కల అంటనా? లేదు ఇటు కాదు అటు చూసుకుందాం, అటు సత్యనపల్లి చుట్టూ లేదా పెదకూరపాడు, ఫిరంగపురం. ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా. ఇవాళ రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం. అంటే 5 సచివాలయ బిల్డింగ్లు, అంటే సెక్రటరేటు, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. బేసిక్ క్యాపిటల్కే మీరు 56,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చేస్తే బేసిక్ క్యాపిటల్కే, మరి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ట్రంక్ రోడ్స్ వేయాలి కదా, ట్రంక్ కనెక్టివిటీ కావాలి కదా. అలాగే ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నటువంటి భూములు రైతులకి పొలాలకి అన్నిటికి కూడా వాళ్ళ ప్లాట్లన్నిటికి కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. మరి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి డబ్బులు ఎంత చెప్పరా మాకు? అసలు ఎల్పిఎస్ డెవలప్మెంట్లకి ఎంత అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఇచ్చిన ప్లాట్లకి, రోడ్లకి, డ్రైన్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి ఎంత అవుతుంది? మాకు చెప్పక ఎవరికి చెప్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలం కదా మీ ఓనర్లం. మాకు చెప్పకుండా మా జేబుకు చిల్లేయటం ఏంటి? మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు తేటం ఏంటి? ఎంత తెస్తారో కూడా చెప్పరా? ఇంకా పైగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? నిన్న నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు గొంతుకు, నారాయణ గారు అంటే ఆయన గుండెకాయ, ఆయన చెప్తాడు ఏమని? జగన్ పిచ్చోడయా, జగన్ ఒక తుగ్లక్కయ్యా. మరి నువ్వెవడు, చంద్రబాబు ఎవరు? మీకన్నా తుగ్లక్కలు ఎవరున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇంద్రలామ సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని? ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూపించాల్సిందే. మీ మానసిక స్థితి బాగుంటే
మీరు చెప్పాలి కదా మాకు. మీరేం చెప్తున్నారు? 5,000 ఎకరాలు రాష్ట్రానికి సంపద కింద మిగులుతుంది. ప్లాట్ల రూపంలో 5,000 ఎకరాలు రాష్ట్ర సంపదగా మిగులుతుంది. దాన్ని మేము ఇవాళ 10 కోట్లు ఉంది. భవిష్యత్తులో ఎప్పుడో చెప్పడు, ఏ సంవత్సరానికో చెప్పడు, భవిష్యత్తులో 20 కోట్లు అవుద్ది ఎకరం. ఇదే 10 కోట్లు అయితే 5,000 ఎకరాలు 50,000 కోట్లు. మళ్ళీ వెంటనే స్ట్రైక్ అయినట్టుంది బుర్రలో. మాస్టర్ కదా వెనకటికి, అందులో నారాయణకాయ లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాడు. వెంటనే అమ్మని నేను దొరికిపోయాను, ఇన్నాకడే 51,000 కోట్లు టెండర్లు పిలిచానని చెప్పాను, ఇదేమో 50,000 కోట్లు అవుతుంది, పెరిగితే 20,000 కోట్లు అవుద్ది అంటాడు. మీరెంత బోగస్ మాటలంటే రామసుబ్బారెడ్డి గారికి ఎందుకు చూపించాలంటున్నానంటే, ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు నాది అని చెప్తున్నా. ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ఈ ఆస్తి డాక్యుమెంట్స్, నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి డాక్యుమెంట్స్ అమరావతిలో కొనుక్కున్నాయి. కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీ, వీరు నలుగురు దగ్గర నుంచి 25,000 చదరపు గజాలని మీరు కొనుక్కున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 25,000 చదరపు గజాలని ఎంత కొన్నారు మీరు? ఇది డాక్యుమెంట్ చెబుతుంది. ఎంతకంటే మీరు కొన్నది గజం 7,500 రూపాయలు. గజం 7,500 రూపాయలు కొన్నారు. Whereas the vendors offered and agreed to sell the residential open plots bearing 10-102-485-2590-39-E318 at measuring 25,000 square yards in survey numbers 111, 112, 113, 122, 150, 152 and 239, situated at Velagapudi village and Panchayat, Tulluru Mandal, Krishna district, Andhra Pradesh, Guntur district, Andhra Pradesh, which is more fully described in schedule mentioned below for a total సేల్ కన్సిడరేషన్ ఆఫ్ 1875,000 అంటే 18,75,00,000 రూపాయలకి 25,000 గజాలు కొన్నారని చెప్పని